నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలను ప్రోత్సహించండి, వైద్య సిబ్బందికి సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వైసీపీ సహనాన్ని పరీక్షించొద్దన్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని, దాడులకు ప్రతిదాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరిక. కల్కి సినిమాలోని బుజ్జి వాహనాన్ని నడిపిన ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుక కోసం కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, వెంకయ్య నాయుడు, చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. మొత్తం 24 మందికి ఈ లిస్టులో చోటు దక్కింది. టీడీపీ నుండి చంద్రబాబుతో పాటు మొత్తం 20 మంది కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. జనసేన నుండి 3కి, బీజేపీ నుండి 1కి మంత్రి పదవి లభించింది. జనసేనాని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు మంత్రివర్గంలో చోటు లభించింది. 8 మంది బీసీలు, 4 కమ్మ, 4 కాపు, 3 రెడ్లు, 2 ఎస్సీలు, ఎస్టీ 1, మైనార్టీల నుండి 1, వయస్సుల నుంచి 1 పదవి వరించింది. మొత్తంగా 17 మందికి జాక్పాట్ తగిలింది. వీరంతా తొలిసారి మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొల్లు రవీంద్ర అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పొంగూరు నారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనితా వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కందుల దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా ఇప్పటి వరకు 256 మంది అనుభవజ్ఞులైన డ్రైవర్స్ ను సమాజానికి అందించినట్టు కాకినాడ జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో ఉన్న హెవీ డ్రైవింగ్ స్కూల్లో
17వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ అధ్యక్షత వహించగా జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథరెడ్డి విశిష్ట అతిథిగాను పాల్గొని శిక్షణలో పాల్గొన్న డ్రైవర్స్ కు మెటీరియల్స్ ను అందించి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెవీ డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్ రామారావు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ శ్రీనివాసరావు, శిక్షణలో ఉన్న డ్రైవర్లు పాల్గొన్నారు. దగ్గరికి వెళ్ళాలన్నా డ్రైవరే కావాలి, స్కూల్కి వెళ్ళాలన్నా డ్రైవర్ కావాలి, ఆఫీసుకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు కావాల్సింది అర్జెంట్ కావాలంటే డ్రైవర్. నిజంగా వెహికల్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి పర్ డే, దానికి మించి డ్రైవర్లు అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే ఒక బస్సు ఉంది, ఆ బస్కి ఎంతమంది డ్రైవర్ కావాలి? యాక్చువల్ చెప్పాలంటే బస్ 24 hours నడపదు. ఇక్కడ ఇన్కేస్ 24 hours నడిచే వెహికల్స్ ఉన్నాయనుకో 3 కావాల్సి వస్తారు. ఇంకా 8 hours కనెక్టివిటీ ఎవరు చేయలేరు. అంటే మనకి ఇప్పుడు మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ చూడు చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషన్. మీరు ముక్కు మొహం తెలియని కూడా సమాజసేవ చేస్తారు కదా, మీరు చేసేది అనమాట సమాజసేవ. మీరు సమాజసేవ ఎలా చేస్తారంటే నాకు ఎవరో తెలియదు, ఎందుకో తెలియదు, హాస్పిటల్కి వెళ్ళాలి, కాల్ చేయగానే పరిగెట్టలేదు. మీరు హార్ట్ అటాక్ వస్తుంది నాకు ముందు వచ్చాక ఎవరు చేస్తారు? అంబులెన్స్, వీళ్ళేది అంబులెన్స్ చేస్తారు, లేకపోతే పక్కన ఉన్న ఆటోకు, ట్యాక్సీకు, కార్కు డ్రైవర్తో పాటు రిపేర్స్, మెయింటెనెన్స్, రిపేర్స్ ఐడెంటిటీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఐడెంటిటీ, ఇవన్నీ నేర్చుకుంటాక ఒక గెస్ట్ స్కూల్ ఆర్టీసీలో స్కూల్ అన్నది స్కూల్ దేనికోసం వస్తారు? నేర్చుకుంటూ పాటు ఇక్కడ మీరు నిజం చెప్పుకోవాలంటే ఒక ప్రాక్టికల్ ల్యాబ్ ఉన్నట్టు లెక్క. మీరు ఏ స్కూల్కి వెళ్ళండి, ఇంత ఫెసిలిటీ ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ అందరూ కూడా ట్రైన్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్. ఎందుకంటే డ్రైవింగ్లో రకరకాల టెక్నిక్స్ వాడాల్సి వస్తుంది. ఇప్పటివరకు మీరు అందరికీ డ్రైవింగ్ వచ్చారు, కానీ ఇప్పటి నుంచి మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి బెస్ట్ డ్రైవర్స్గా సొసైటీలో. బెస్ట్ డ్రైవర్ అంటే ఏంటంటే ఒకటి వాహనాలను బాగు చేయడం అన్నమాట, అలాగే సమాజానికి కూడా మీరు ఉపయోగపడతారు. ఎందుకంటే పొరపాటు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు డ్రైవ్ చేసుకుంటారు, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగినప్పటికీ వెంటనే అందరూ పారిపోతారు, అవునా కదా? ఈ రోజున చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎవరన్నా అక్కడ యాక్సిడెంట్ అయ్యి విక్టిమ్ రోడ్డు మీద ఉంటుంది, గాయపడ్డ వ్యక్తి కానీ మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయొచ్చు. ఆ విషయం చాలా తక్కువ మంది డ్రైవింగ్లో మీకు శిక్షణ ఇవ్వబడుతుంది. మా ఏపీఎస్ ఆఫీసులో మా దగ్గర డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ మంచి అనుభవం గల డ్రైవరు, మొత్తం చాలా ఎక్కువ సర్వీస్ చేసిన అనుభవం ఉంది. యాక్సిడెంట్స్ లేకుండా మంచి మైలేజ్ సాధించినటువంటి అనుభవం ఉంది. అది ఆ విధంగా మీ అందరికీ కూడా అతని యొక్క అనుభవంతో మీకు మా యొక్క ఆర్టీసీ ట్రైనింగ్ బస్ మీద మీకు శిక్షణ ఇవ్వబడుతుంది. మీ యొక్క పూర్తి శిక్షణ కాలంలో అన్ని అడిగి నేర్చుకుని ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అయ్యి మంచి పర్ఫెక్ట్ అయ్యి హెవీ డ్రైవర్గా మీరు సెలెక్ట్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఈ శిక్షణ అయిపోయిన తర్వాత మీరు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. దానికి స్లాట్ తీసుకుంటారు. మీరు ఆల్రెడీ మీరు లెర్నర్ లైసెన్స్ తీసుకున్నారు కదా, సో మీరు అందరూ లెర్నర్ లైసెన్స్ తీసుకున్నారు కాబట్టి తర్వాత శిక్షణ అయిపోయిన తర్వాత వాటిని టెస్ట్కి పంపించడం జరుగుతుంది. టెస్ట్లో మామూలుగా అందరూ కూడా పాస్ అవుతారు, ఆల్మోస్ట్ అందరూ కూడా పాస్ అవుతారు. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా మీకు ట్రైనింగ్ ఇస్తాం బస్సు మీద, ఏదో ట్రైనింగ్ లేకుండా సర్టిఫికేట్ ఇచ్చేది బస్సుతో. సో మీరు బస్సుని ఎలా డ్రైవ్ చేయాలా, ఎలా మూవ్ చేయాలా, ఎలా కంట్రోల్ చేయాలా, నైట్ టైం ఎలా డ్రైవింగ్ చేయాలా, డే టైం ఎలా డ్రైవింగ్ చేయాలా, కొండ ప్రాంతం ఎలా డ్రైవింగ్ చేయాలా, మళ్ళీ మైదానంలో ఎలా డ్రైవింగ్ చేయాలా, వర్షాకాలంలో ఎలా డ్రైవింగ్ చేయాలా, శీతాకాలంలో ఎలా డ్రైవింగ్ చేయాలా, జనసమ్మర్దంగా ఉన్నప్పుడు ఎలా డ్రైవింగ్ చేయాలా, ఇవన్నీ కూడా మీకు చక్కగా నేర్పించడం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను ప్రోత్సహించాలని, ఇందుకు వైద్యాధికారులు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని పీహెచ్సీల వైద్య అధికారులతో జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో 100% డెలివరీలు జరగాలని, తక్కువగా డెలివరీలు జరుగుతున్న ఆసుపత్రులను సమీక్షించుకుని తగిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా సమాచారాన్ని సేకరించి ఎక్కడైనా డెంగీ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దోమలను అరికట్టేందుకు చేపట్టాల్సిన పారిశుద్ధ్యం పనులపై ప్రాంతాల వారీగా సమీక్షించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.